మా ఓడు ప్రేరణ దగ్గరికి పోదామని ఒక్కటే గొడవ. ఆ బిడ్డెవర్రా అని అడిగితే ప్రేరణ ఫైర్వుడ్ బిర్యానీ అని చెప్పినాడు. పోదాం పదా అని చక్కగా మారతల్లికి పోయినాము. తీరా అక్కడికి పోతే ప్యూర్ వెజ్ అన్నాడు మా ఓడు. ఏమిరా అంటే శ్రావణ మాసం అంట. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. సరేలే అని చెప్పి వెజ్ నాన్ వెజ్ రెండు ఆర్డర్ చేసినాము. ముందుగా 2 బకెట్లు తెచ్చి పెట్టినారు మా ముందు. చూడముచ్చటగా ఉన్నాయి ఇవి. ఏడబోయినా గుంటూరు చికెన్ తినాల్సిందే. ఇది ఎర్రగట్నే నిగనిగలాడుతా ఉండదు. క్వాంటిటీ అయితే బాగా గట్టిగానే ఇచ్చినారు. ముక్క స్పైసీగా జ్యూసీగా ఇక్కడ తింటే గుంటూరులో తేలినట్టుగా ఉండదు. వెజిటేరియన్ లో చిల్లీ పనీర్ తిన్నాడు మా ఓడు, చాలా బాగుండదంట. నేను మటన్ బిర్యానీ తిన్నాను. ముక్క జ్యూసీగా క్వాలిటీగా చాలా బాగా అనిపించింది. క్వాంటిటీ అయితే ఆ ప్రైస్ కి ఓకే. కట్టెల పొయ్యి మీద చేసినారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వచ్చింది బిర్యానీ. ఈ వెజిటేరియన్ వాడు వేడి వేడి మష్రూమ్ బిర్యానీని ఉఫ్ఫు అని ఊపుకుంటూ తింటున్నాడు. నెక్స్ట్ చికెన్ బిర్యానీ కూడా తినడం జరిగింది. చికెన్ బిర్యానీ కూడా అద్దిరిపోయింది. ఇక్కడ చికెన్ బిర్యానీ మాత్రం మస్ట్ ట్రై ఐటమ్. వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా చికెన్ బిర్యానీ ట్రై చేస్తారు. ఇక్కడ లాస్ట్ లో ఒక షోలే కబాబ్ కూడా తిన్నాము. ఆహా, ఇదైతే ఫస్ట్ లోనే తినుంటే బాగుంది అనిపించింది. అంత బాగుండదు. వేడి వేడిగా బోన్లెస్ చికెన్ ముక్కలు ఇచ్చినారు. వెజిటేరియన్ వాడు సగం బిర్యానీ తిని సగం పార్సల్ తీసుకున్నాడు. ఈ ప్రేరణ ఫైర్వుడ్ బిర్యానీ లొకేషన్ యాడంటే మారతల్లిలో ఉండే గిరియాస్ కి ఆపోజిట్ లో ఉంటది. గూగుల్ మ్యాప్స్ లో ఈజీగా దొరికిపోతుంది. ఈ వీడియోని మీరు యూట్యూబ్ లో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే మన పేజ్ ని ఫాలో కొట్టేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.